అందరికీ ప్రైజ్ లార్డ్. మరి ఈరోజు దేవుడు ఈ సమయానికి మరి నన్ను ఇలా తోడుకొచ్చిన దేవునికి వందనాలు. ముఖ్యంగా మీరు కూడా మరి శ్రద్ధగా వింటున్నారు. మీ అందరికీ కూడా ప్రైజ్ లార్డ్. మరి చిన్న ప్రార్థన చేసుకుని మరి స్టార్ట్ చేద్దామండి. యేసయ్య నమ్మకమైన దేవుడు, పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి ప్రభువా, ఇదిగో నాయన ఇంతవరకు కాచి కాపాడి నాయన మరి నీవే నడిపించమని మరి చక్కగా మరి అంతా కూడా మంచిగా చెప్పడానికి సరైన జ్ఞానముతో నన్ను వాడుకొని నడిపించమని వింటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా వినగలిగే చెవులను దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు మరి నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే జేఈపీడి సిద్ధాంతం. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదండి, 4 మూలాలు పండితులు చెప్పారు. అది ఏంటి అనేది కూడా నేను చెప్తానన్నాను కదండి. అదే ఈరోజు జేఈపీడి థియరీ గురించి చెప్తున్నాను. ఇది ఏంటంటే జస్ట్ ఒక సిద్ధాంతము. మనకి బాగా ఈ పెంటాటుక్ అంటే 5 గ్రంథాల నుంచి ఒక 4 మూలాల కింద వీటిని తీయడం, కొన్ని వాటికి సవరించడం, ఇవన్నీ కూడా జరిగినాయండి. అయితే ఫస్ట్ ఈ జేఈపీడి థియరీ అంటే ఏంటో, దీన్ని ఏమని పిలుస్తారు, అసలు దీంట్లో ఏమేమి మూలాలు విడదీశారు, ఏ విధంగా వాటిని మళ్ళీ కంబైన్ చేశారు అనేది నేను చెప్తానండి. అందరూ శ్రద్ధగా విందామా? అయితే అందరూ కూడా ముఖ్యంగా మీ దగ్గర బుక్కు పెన్ను ఖచ్చితంగా ఉంటే నేను చెప్పిన ప్రతిదీ రాసుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుందండి. అయితే ఫస్ట్ నేను ఏం చెప్తున్నానంటే జేఈపీడి థియరీ గురించి చెప్తున్నాను. ఇది ఏంటంటే పెంటాటుక్ లేదా దీన్ని తోరా అని పిలుస్తారు. పెంటాటుక్ అంటే ఏంటండి? 5 గ్రంథాలు చెప్పాను కదండి. 5 గ్రంథాలు ఏది? ఆదికాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవియాకాండము, ద్వితీయోపదేశకాండం. వీటినే పెంటాటుక్ అని పిలుస్తారు. రెండవ పేరు తోరా అని కూడా పిలుస్తారు. అయితే ఈ మొదటి పుస్తకాలు మోషే రాయడం వల్ల వీటిని ఏమని పిలిచారంటే సుదీర్ఘ సాంప్రదాయం కింద నమ్మడం జరిగిందండి. రెండవది ఏంటంటే వీటిల్లో కొన్ని ఈ పుస్తకాల్లో కొన్ని సంకలనం చేసి వాటిని భావించడం, వాటిని వివిధ మూలాలుగా విభజించి వాటిని డాక్యుమెంటరీ హైపోసిస్ అనడం, సవరించి సంస్కరణ వాటిని చేయడం వల్ల వాటిని డాక్యుమెంటరీ హైపోసిస్ అంటారండి. ఏవైతే 5 పుస్తకాల గురించి, నేను ఓన్లీ పాత నిబంధన 5 పుస్తకాల గురించే మాట్లాడుతున్నానండి. వాటిలో ఏమన్నా సవరించిన లేకపోతే ఆ పుస్తకాల్లో కొన్ని సంకలనం చేసిన వీటన్నిటినీ డాక్యుమెంటరీ హైపోసిస్ అంటారండి. అయితే ఇవి ఈ మూల పదాలు అంటే సంకలనం, విమర్శన యొక్క పద్ధతులు ఉపయోగించి కొంతమంది పండితులు ఏం చేశారంటే ఈ పెంటాటుక్ అనే 5 గ్రంథాలు పుస్తకాలు దోహదం చేశారని వారు చెప్పడం జరిగిందండి. ఈ 5 గ్రంథాల నుంచి ఈ మూలాలు తీయడం అనేది జరిగిందని వివరించారు. ఏంటి ఆ మూలాల గురించి మనం చెప్పుకుందామండి. మొదటి మూలం ఏంటంటే 4 మూలాలు. అవి ఫస్ట్ యాహ్వేస్ట్ అంటే దీన్ని జే అనే అక్షరం కింద తీసుకున్నారండి. ఇది యాహ్వే అంటే జర్మన్ పదం నుంచి వచ్చిందండి. నెక్స్ట్ రెండవది ఎలోయిస్ట్, ఈ వస్తుందండి. దీన్ని ఈ అనే అక్షరం కింద తీసుకోవడం జరిగింది. మూడవది డ్యూటర్నమిస్ట్ అంటే డి అనే అక్షరం కింద తీసుకున్నారండి. నాలుగవది ప్రిస్ట్లీ అంటే పి అనే అక్షరం కింద తీసుకున్నారండి. దీన్ని ఈ మూలాలు ఈ 4 కూడా ఈ అక్షరాలు 4 మూలాలు తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు వాటిని నేను వివరిస్తాను. అయితే ఈ 4 మూలాలు కూడా సంక్లిప్త రూపంగా ఆధారంగా చేసుకుని డాక్యుమెంటరీ హైపోసిస్గా ఈ 4 మూలాల సిద్ధాంతం అని పిలుస్తారు. రెండవది ఏంటంటే జేఈపీడి థియరీ అని కూడా పిలుస్తారండి. ఇందులో ఏంటంటే ఒక నిర్దిష్ట సమాజం మరియు ఒక చారిత్రాత్మక సంఘటనల గురించి ఇందులో పరిగణింపబడ్డాయండి. ఇది కేవలం ఒక సిద్ధాంతం మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బైబిల్లో మన దగ్గర అసలు జేఈడిపి లేకపోతే పీడి అనేవి వచనాలే లేవండి. జస్ట్ ఇది ఒక సిద్ధాంతమే. మొట్టమొదటిగా యాహ్విస్ట్ 4 చెప్పుకున్నాం కదండి. దాంట్లో యాహ్విస్ట్ గురించి చెప్తున్నాను. యాహ్వే అంటే జే అనే అక్షరం గుర్తుపెట్టుకోండి, జే కింద తీశారు. అయితే ఈ జే అనే అక్షరము
యాహ్విస్ట్ మూలంలో ఏ ఏ ఏ కాలంలోది, అది ఏ శతాబ్దంలో చెప్తానండి. మొట్టమొదటిగా ఇది దక్షిణ రాజ్యంలో యూదా వారికి ఉద్భవించింది. దక్షిణ రాజ్యం యోధా వారికి ఇది ఉద్భవించిందండి. అయితే దావీదు ఇది సొలొమోను కాలంలో బాగా అభివృద్ధి చెందిందని చెప్తారు. అయితే ఇది క్రీస్తు పూర్వం 10వ శతాబ్దానికి చెందిందని కొంతమంది పండితులు చెప్పారండి. తరువాత దీంట్లో ఈ మూలలో ఏదైతే యాహ్వే మూలంలో అనే మూలంలో దేవుని రక్షణ మరియు ఆయన వాగ్దానములు ఆరాధన ఆచారాల గురించి ఇక్కడ బాగా ప్రాముఖ్యత వివరిస్తుందండి. అయితే అంటే ఎక్కువ ఆచారాలు దృష్టి పెట్టుందండి ఆరాధన ఆచారాల మీద. నెక్స్ట్ ఈ జేకి కొన్ని లక్షణాలు ఉన్నాయండి ఈ జే మూలానికి. అదేంటంటే యాహ్వే అంటే లార్డ్ అని అర్థమండి, తెలుగులో యెహోవా లేకపోతే ప్రభువా అని అర్థమండి. ప్రభువా అని అర్థం. అయితే ఇక్కడ పరిశుద్ధ పర్వతాన్ని సీనాయి అని పిలుస్తారు. నెక్స్ట్ ఇక్కడ కానానీయులను వీరు పాలస్తీనా స్థానికులను కానానీయులు అని పిలుస్తారండి. నెక్స్ట్ పవిత్ర పర్వతాన్ని సీనాయి అని పిలుస్తారు. దేవుడు ఇక్కడ మానవ రూపంలో మనకి చూపించబడడం జరుగుతుందండి. కాబట్టి ఇక్కడ దేవుడు మానవ రూపంలో ఎగ్జాంపుల్ ఉదాహరణ ఆదికాండంలో ఆదాము కాలంలో దేవుడు ఆదాముతో మాట్లాడడం, నడవడం, ఇవన్నీ తోటలో ఆదాము ఏదైనా తోటలో నడిచినట్టు ఇవన్నీ కూడా ఉదాహరణ అండి యాహ్వేకి. యాహ్వే అంటే జే అనే అక్షరం, జే మూలమండి. వీటి లక్షణాలు యాహ్వేస్ట్ ఏ కాలంలో ఏ శతాబ్దంలో జరిగిందో వివరించానండి. ఇక్కడతో ఇది అయ్యింది. నెక్స్ట్ సెకండ్ది ఎలో ఈస్ట్, ఈ వస్తుందండి, ఈ మూలం అనమాట దీనికి. అయితే ఇది ఉత్తర రాజ్యాంగంలో ఇజ్రాయేలులో అభివృద్ధి చెందిందండి. ఇది ఇజ్రాయేల్, ఇందాక చెప్పుకున్నది యూదులు అనమాట, ఇది ఇజ్రాయేల్లో. అయితే ఇది క్రీస్తు పూర్వం 9వ శతాబ్దంలో జే మూలము కంటే ఇంకా ఆలస్యముగా ఇది అభివృద్ధి చెందిందండి. ఇది 9వ శతాబ్దము క్రీస్తు పూర్వం. ఇది ఏమి చెప్తుందంటే దేవుని పట్ల భయభక్తులు, ఇజ్రాయేల్ చూపించవలసిన విశ్వాసము మరియు భయము ఇది వివరిస్తుందండి. ఇక్కడ ఎక్కువ ఈ మూల లక్షణాలు ఏంటి అంటే ఇది ప్రవచనాలు, ప్రొఫెన్సీ ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తుంది, ప్రవచనాలు. తర్వాత దేవుణ్ణి ఎలోహిం అని పిలుస్తారు, అంటే లార్డ్ గాడ్ అని అర్థం. అండ్ నెక్స్ట్ పవిత్ర పర్వతాన్ని ఇక్కడ హేరోబు అని పిలుస్తారండి. ఇందాక సీనాయి, ఇది హేరోబు. ఇక్కడ కానానీయులు అమోరీలు అని పిలుస్తారు. ఇక్కడ పాలస్తీనా స్థానిక అమోరీలు అని పిలుస్తారు. దేవుడు ఇక్కడ నేరుగా కాకుండా కళల ద్వారా లేకపోతే దూతల ద్వారా మాట్లాడడం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుందండి మూలంలో. ఉదాహరణకు ఇస్సాకును దేవుడు బలి ఇమ్మండం ఆదికాండం 22వ అధ్యాయంలో, మళ్ళా 10 ఆజ్ఞలు నిర్గమకాండం 20వ అధ్యాయం 1-17 వచనాలు, ఇవి ఉదాహరణ అండి. ఇక్కడ దేవుడు కళల ద్వారా మాట్లాడము, నెక్స్ట్ దూతల ద్వారా మాట్లాడడం అనేది ఈ మూలంలో మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ మూడవది, ఇప్పుడు వరకు 2 చెప్పానండి, ఎలో యాహ్వేస్ట్, ఎలో ఈస్ట్. ఇప్పుడు డ్యూటర్నోమిస్ట్, డి అనే మూలమండి ఇది ద్వితీయోపదేశకాండం. మనం ఇంకా ఇది చూసుకోకలేదు, డ్యూటర్నోమిస్ట్ అనగానే మనకు ద్వితీయోపదేశకాండం గుర్తు రావాలి. ద్వితీయోపదేశకాండం అండి. ఇక్కడ ఏం కాదు, ఇక్కడ యెహోషువ నుండి 2వ రాజుల గ్రంథం వరకు రచించిన ప్రతి వచనములకు ఈ రచయితే బాధ్యుడని చెప్తారండి. అయితే ఇది క్రీస్తు పూర్వం 7వ మరియు 6వ శతాబ్దంలో ఇది నమ్ముతారండి జరిగిందని. ఆ టైంలో ఇది క్రీస్తు పూర్వం 622 నాటి కాలంలో ఏషియా రాజుల కాలంలో కనుగొనబడిన ధర్మశాస్త్రాన్ని ఇతను కూడా కొంచెం సంబంధం ఉందని చెప్తారండి. అయితే నాయకులు, ప్రజలు ఇక్కడ ఏంటంటే దేవుని బంధనను లేకపోతే దేవుడు వారు చెప్పిన వారి పాపాలకు దేవుడు శిక్షగా ఇజ్రాయేలుకు కీడు చేశాడనే ఒక సిద్ధాంతం గురించి ఇది బోధిస్తుందండి. వారి మీద శిక్ష, దేవుని ఉగ్రత ఉంటుంది అనే ఒక సిద్ధాంతము ఇక ఈ డి మూలంలో మనకు కనిపిస్తుంది. దీని లక్షణాల గురించి చెప్తాను. ఇది ద్వితీయ
ద్వితీయ అనేది నిర్గమకాండం నుండి సంఖ్యాకాండం వరకు కథల పునరావృతం గురించి తెలియజేస్తుందండి. డ్యూటోనమీ అంటే దేవుడు ధర్మశాస్త్రం అని, రెండవ ధర్మశాస్త్రం అని అర్థమండి. ఇజ్రాయేలు చరిత్రను, ఇక్కడ దీని లక్షణాలు ఏంటంటే ఇజ్రాయేలు చరిత్రను వివరిస్తుందండి. ఇక్కడ దినవృత్తాంతాలు మనం ద్వితీయోపదేశ కాండంలో ఇజ్రాయేలు, ఈ డ్యూటోనమిస్ట్లో ఇజ్రాయేల్ ప్రజల గురించి వివరిస్తుంది. దేవుని క్షమాపణ, అక్కడ నిబంధన, వీటి గురించి మాత్రమే ఎక్కువగా ప్రజలు నిబంధన పాటించకపోవడం వల్ల వారి మీదకి దేవుని ఉగ్రత, శిక్షగా ఆయన కోపం వారి మీదకి కీడుగా రావడం, ఈ సిద్ధాంతం వాటి గురించి ఎక్కువగా వివరిస్తుందండి. ఇజ్రాయేలు నిబంధనను నొక్కి చెబుతుందండి. పవిత్ర పర్వతాన్ని ఇక్కడ హేరోబ్ అనే పిలుస్తారండి. ఇక్కడ లా అంటే నిబంధన, వారి మతపరమైన నిబంధనలు, వారి మతపరమైన ఆచారాలు ఎక్కువగా ఇది వివరిస్తుందండి, ప్రాధాన్యత ఇస్తుంది. బైబిల్లో ద్వితీయోపదేశ కాండం ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది డ్యూటోనమిస్ట్. నెక్స్ట్ 4వది ది ప్రిస్ట్లీ. దీన్ని పి అనే అక్షరం కింద తీసుకున్నారండి. ఇక్కడ యాజక మూలం బబులోను చెరలో క్రీస్తు పూర్వం 587 నుంచి 530 మధ్యలో అభివృద్ధి చెందిందని ఈ మూలాన్ని, ప్రిస్ట్లీ మూలాన్ని చెప్తారండి. కొందరు పరిశోధకులు ఇది స్వతంత్రంగా కాకుండా మునుపటి జేఈడి మూలాన్ని వివరిస్తుందండి. సవరించి జేఈడి మూలాల మూడింటిని సవరించి వాటికి అదనపు సమాచారాన్ని యాడ్ చేసి, అక్కడ ఏదైతే ఒక వ్యక్తి పని చేయలేదని నమ్ముతామో ఆ విధంగా యూదుల ప్రజలు మతపరమైనవి గుర్తింపు, వారి ఆరాధన ప్రాధాన్యత చట్టాల్లో ఉందని ఒక సిద్ధాంతం చెబుతుందండి. అంటే వారి మతపరమైనవి, వారి ఆరాధన ప్రాధాన్యత ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో వాటి గురించి ఇది ఎక్కువగా వివరిస్తుంది. ఆరాధన ఆచారాలు వీటన్నిటి గురించి దృష్టి పెడుతుంది. పి మూలము లక్షణాలు ఏంటో కూడా ఇప్పుడు నేర్చుకుందామండి. దేవుడిని ఇక్కడ ఎలోహిం అని పిలుస్తారు. అయితే దేవుడు మానవ లక్షణ రూపంలో ఆపాదించడము ఇది తిరస్కరిస్తుందండి. దేవుడు చాలా దూరంగా మరియు పవిత్రంగా ఉండడాన్ని కేవలం యాజకత్వం ద్వారా ఆయనను మనం చేరుకోగలమని నమ్ముతారండి. వంశావళులు, ఇందులో ఎక్కువగా ఈ లక్షణాలు వంశావళులు, తేదీలు, జాబితాలు మరియు సంఖ్యలు ఎక్కువగా ఇది మనకి ప్రాధాన్యత ఇస్తుందండి. నిబంధనల యొక్క బాహ్య సంకేతాలు, ఎగ్జాంపుల్ సున్నతి, విశ్రాంతి, ఇలాంటి వాటిని బాగా ఇది వివరిస్తుందండి. ఈ ప్రిస్ట్లీ పి అనే లక్షణాలండి ఇవి. కాబట్టి ఇప్పటి వరకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. జేఈపీడి థియరీ అంటే ఏంటి, దాని జే అంటే ఏంటి, ఈ అంటే ఏంటి, పి అంటే ఏంటి, డి అంటే ఏంటి, వాటి లక్షణాలు ఏంటి అనేది వివరించాను కదండి. ఇప్పుడు చిన్నది జస్ట్ చిన్న టాపిక్. ఇదేంటంటే 4 సోర్సెస్, అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 కూడా ఎలా కంబైన్ చేశారు, ఏ విధంగా వీటిని జతపరిచారు అనేది నేను చెప్తున్నానండి. ఈ జేఈపీడి సిద్ధాంతం అనేది కేవలం ఒక సిద్ధాంతం మాత్రమేనని, నిరూపింపబడిన నిజం కాదని గుర్తుంచుకోండి. ఇది ఏది కూడా నిరూపించబడింది అని మాత్రం నమ్మకండి. ఇది జస్ట్ ఒక సిద్ధాంతం మాత్రమే. ఏదైతే పెంటాటుక్ యొక్క అభివృద్ధిపై మనకు ముఖ్యమైన ఒక చక్కటి సిద్ధాంతం మాత్రమే అని నమ్మండి. అయితే ఇది మన దగ్గర ఉన్న పెంటాటుక్ యొక్క 5 గ్రంథాలు 4 మూలాలు ఎలా కలిసాయో దానిపై సాధారణంగా ఉన్న అవగాహన ఇక్కడ ఇవ్వబడిందండి. ఈ 5 పుస్తకాల్లో ఈ 4 మూలాలు తీయడం, వాటిని సవరించడం అనేది జరిగింది. ఇది దావీదు రాజు, సొలొమోన్ రాజుల కాలంలో క్రీస్తు పూర్వము 1922 నాటి కాలంలో జరిగిందండి. ఇది రాజ్యసభ దేవాలయంలో వారి ఇజ్రాయేలు మతపరమైన ముఖ్య చరిత్రలు, మతపరమైన కథలు వ్రాతపూర్వకంగా రాయడం కూడా అప్పుడే స్టార్ట్ చేశారు. అయితే అప్పుడే ఈ జే అనే మూలం మొదలైందని చెప్తున్నారండి. తర్వాత సొలొమోన్ రాజు క్రీస్తు పూర్వం 922 నాటి కాలంలో చనిపోవడంలో అక్కడ రాజ్యాలు 2 భాగాలుగా అయిపోయి, అక్కడ దక్షిణ రాజ్యమేమో, ఈ యూదా దక్షిణ రాజ్యమేమో వ్రాతపూర్వకంగా జే అనే కొనసాగిందండి, జే అనే మూలం ద్వారా. ఈ ఉత్తర రాజ్యం ఏదైతే ఉందో వీరు ఏంటంటే
ఈ అనే వ్రాతపూర్వక సంప్రదాయాన్ని దాన్ని వారు బాగా అభివృద్ధి చేసుకున్నారండి. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. తర్వాత క్రీస్తు పూర్వంలో 721 నాటి కాలంలో ఉత్తర రాజ్యాన్ని ఏం చేశారంటే అష్షూరీయులు చెరపట్టి వారిని నాశనం చేసిన తర్వాత ఇజ్రాయేల్ వీరందరూ ఏం చేశారంటే వ్రాతపూర్వక సంప్రదాయాన్ని తమతో పాటు తీసుకుని యెరూషలేముకి పారిపోయారండి. ఈ అష్షూరీయుల వల్ల. ఇది కూడా క్రీస్తు పూర్వం 721 నాటి కాలంలో జరిగింది. వీరు ఎప్పుడైతే అలా పారిపోయారో అక్కడ ఈ 2 మూలాలు కూడా భద్రపరచాలనే ఉద్దేశం వారికి కలిగిందండి. ఈ అనే మూలము, అనే మూలము, ఈ రెండింటిని కలిసి ఒక కొత్త సంప్రదాయాన్ని వారు క్రియేట్ చేశారు, అక్కడ సృష్టించారు. దానిని సంప్రదాయ మూలకంగా మూలం అని పిలుస్తారండి. మూలం అని పిలుస్తారు. అయితే ముఖ్యంగా ద్వితీయోపదేశ కాండము ఇజ్రాయేల్కు జరుగుతున్న చెడు విషయాలను, మీకు ద్వితీయోపదేశకాండంలో ఇజ్రాయేలు మీద వారికి కలుగుతున్న చెడు విషయాలు లేదా దేవుని నిబంధనను నమ్మకంగా ఉండడంలో వారు విఫలమైనందున దేవుడు విధించిన శిక్ష వారి మీదకి రావడం ఆ మూలాన్ని సూచిస్తుందండి. అయితే ఇది క్రీస్తు పూర్వంలో 622 ఏషియా రాజు నాటి కాలంలో ఆయన దేవాలయం బాగు చేస్తున్నప్పుడు ఈ ద్వితీయోపదేశకాండము కనుగొనబడిందని చెప్తున్నారండి. ఈ సంప్రదాయము ద్వితీయోపదేశకాండం 2వ రాజుల గ్రంథం వరకు విస్తరించిందని చెప్తున్నారండి. ఇక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ క్రీస్తు పూర్వం 587 దక్షిణ రాజ్యాన్ని బబులోనీయులు జయించిన తర్వాత ఇజ్రాయేలు మత నాయకులు బందీలుగా బబులోని తీసుకెళ్ళిపోయారు. ఈ బబులోని వారు ఏం చేశారంటే ఇజ్రాయేలు ప్రజల ఈ దక్షిణ రాజ్యంలో ఉన్న వారందరినీ చెరపట్టుకుని బందీలుగా తీసుకెళ్ళిపోతే తమ మతపరమైనవన్నీ గుర్తు తెచ్చుకుని వారి మతపరమైన నిబంధనను, సరైన ఆరాధన, కఠినమైన ధర్మశాస్త్రము ద్వారా కనుగొనాలని వీరు ఏం చేశారంటే తమ చరిత్రను మళ్ళా తిరిగి రాయడం స్టార్ట్ చేశారు. ఇది ఎప్పుడండి 587 క్రీస్తు పూర్వంలో మొదలుపెట్టారు. మళ్ళీ వాళ్ళు బందీలుగా వెళ్ళిపోయినప్పుడు అప్పుడు వారు మూలాన్ని సవరించి వాటికి కొంచెం యాడ్ చేశారనమాట. అంటే మరి కొన్ని విషయాలు జతపరచడం వల్ల వారికి 4 కాండములు రూపొందించారు. అయితే హెబ్రీ లేఖనాల్లో మొదటి అధికారి నియమశాలిగా రూపొందించడానికి గ్రంథాలు ద్వితీయోపదేశకాండ సంకలనాలకి మరియు ప్రవక్తల రచనలకు చేర్చారనమాట. ఆ విధంగా చేర్చడం, ఆ విధంగా ఈ ద్వితీయోపదేశకాండం తీసుకురావడం అనేది జరిగిందండి. అది ఇప్పుడు మీకు అర్థమైందండి. జేఈపీడి థియరీ అంటే ఏంటో, ఆ థియరీలో మూలాలు ఏంటో, వాటి లక్షణాలు ఏంటో, ఈ 4 మూలాలను ఎలా కంబైన్ చేశారో అనేది నేను వివరించానండి. ఒకవేళ మీరు ఎవరికైనా అర్థం కాకపోయి ఉంటే ఏమైనా డౌట్లు ఉన్నా కింద కామెంట్ చేయండి. లేకపోతే మళ్ళీ నా వీడియో మీరు విన్నట్లయితే ఇంకా బాగా అర్థమవుతుంది. మరి ఇప్పటి వరకు ఆలకించిన మీ అందరికీ కూడా ప్రైజ్ లార్డ్. మళ్ళీ రేపు కలుసుకుందాం.